మీకు చిన్న శ్లోకం పెట్టారు, ఈ శ్లోకం బట్టి ఉంచుకుంటారా మీరు వాడు ధైర్యరా? కనీసం పురాణం ఎన్ని అడిగినప్పుడు చెప్పగలగడానికి శ్లోకం గుర్తుంటే చాలని ఇచ్చాడు, సుత మహర్షి ఇచ్చాడు. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపకూస్కలింగాని పురాణాని నిబోధత. భ అనే అక్షరంతో 2 పురాణాలు, భాగవత పురాణం, భవిష్య పురాణం. మద్వయం అంటే మహా అనే అక్షరంతో 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భ్రత్రయం బ్ర అనేటువంటి అక్షరంతో వచ్చేటువంటి 3 పురాణాలు. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం వా అనేటువంటి అక్షరంతో వచ్చేవి 4. వాయు పురాణం, వారాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. అనాపకూస్కలింగ. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, కో అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం, అలాగే లింగ అంటే లింగ పురాణం. ఇవి అన్ని కలిపి 18 అని తెలుసుకోండి నిబోధత అని చెప్పాడు.